జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రైతుల ఆవేదన చెదిరిపోతుంది. గద్వాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం కిలోమీటర్ల వరుసల్లో నిలబడి కష్టాలు పడుతున్నారు. కేవలం ఎకరానికి ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన ప్రైవేట్ దుకాణాల్లో కొనాలంటే అధిక ధరల భారాన్ని భరించలేమంటూ వాపోతున్నారు. తెల్లవారుజామున నుంచి క్యూలైన్లో నిల్చుండే భాగ్యమే ఉంటే ఒక్క సంచి దొరుకుతుంది, లేకపోతే చేతి విరుచుకోవడమే అంటూ తమ బాధను తెలియజేస్తున్నారు. పొలం పనులు వదిలేసి గడప దాటిన అర్ధరాత్రి నుంచే యూరియా కోసం పడికాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని గళమెత్తుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ యూరియాను తగినంతగా పంపిణీ చేయాలని, అవసరమయ్యేంత మొత్తం బస్తాలు ముందుగానే అందుబాటులోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం, నా పేరు సక్రియ నాయక్. నేను ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. సో జోగులాంబ జిల్లాలో దాదాపు 4,50,000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంది. ఈ వానాకాలము మే నెలలోనే తొలకరి కురిసిన వర్షానికి రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకోవడం జరిగింది. అదే ప్రతి సంవత్సరంలో జూన్ చివరి వారంలో విత్తనాలు వేసేవాళ్ళు, కానీ ఈసారి వర్షాలు తొందర పడడం వల్ల మే చివరి వారంలోనే వివిధ రకాల పంటలు సాగు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, తర్వాత వరి తదితర పంటలను సాగు చేసుకోవడం జరిగింది. అయితే జోగులాంబ జిల్లాలో ఈ ఎరువుల వాడకం అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఉంది ఇక్కడ. సో ఈ సందర్భంగా మనకు ప్రతి సంవత్సరంలో జోగులాంబ జిల్లాలో 16,000 మెట్రిక్ టన్నులు యూరియా అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము ఈ వానాకాలంలో 30,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని చెప్పి అంచనా వేసినాము. సో ఇప్పటి వరకు మనకు 16,000 మెట్రిక్ టన్నులు మనకు ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే రైతులకి యూరియా లేక మా బతుకు పడుతున్నాము. రాగా 500 వచ్చి 500 వస్తామన్నా నాకు 21 సంఖ్య ఇస్తలేడు కదా. మనం ఏం నా పేరు అనిల్ కుమార్, మాది చిన్నగోపల్లి గ్రామం, గద్వాల మండలం. అయితే మేము వరి నాట్లు వేసి దాదాపుగా 20 నుంచి 25 రోజులు అవుతుంది. యూరియా కొరత అనేది చాలా ఇబ్బందిగా ఉంది, రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఊరు ఒకటిగా చాలా గ్రామాలు గద్వాల చుట్టుపక్కల దూరాల కుడి కాళ్ళ కింద ఉడిసెలు ఇప్పుడే ప్రారంభమైనాయి. చాలామంది నాట్లు వేసి కూడా 30 డేస్ అవుతుంది. ఇప్పటికు యూరియా కొరత అనేది చాలా ఏర్పడింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో స్టాక్ తీసుకురావడం లేదు. యూరియా కొరత చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. యూరియా లేక గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. మా ఈ జోగులాంబ గద్వాల జిల్లా చిన్నగంపల్లి గ్రామం. మాకు ఇక్కడ సబ్సిడీ యూరియా అని గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే షార్టేజ్ ఉండడం వలన యూరియా మరి దుకాణంలో దొరకట్లేదు. సరే 300 500 పర్వాలేదు షాప్లో తీసుకుందామని కూడా షాప్ వాళ్ళు కూడా బొత్తిగా గట్టి మంది తీసుకున్నా, డిఏపి తీసుకున్నా, ఏవైనా సరే తీసుకున్నా కూడా యూరియా అంటే అసలు బొత్తే లేదు. యూరియా అయితే రావకని షాప్కి అవసరం లేదు అంటున్నారు. సరే ఇక్కడ సొసైటీలో ఉంది కదా అని సొసైటీ కాడికి వస్తే బొత్తిగా వాళ్ళు కూడా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారులు, ఎకరాకి ఒకటే బ్యాగు, మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నా పర్లేదు, మాకు సంబంధం లేదు. ఎన్ని ఎకరాలు ఉన్నా నేను గత 20 ఎకరాలు కౌలు చేస్తున్నా. 20 ఎకరాలు అంటే ఒక ఎకరాకి ఒక బుక్ ఇచ్చినా కూడా 20 ఎకరాలు ఎట్లా కవర్ చేసుకో ఒక రోజులో. కాకపోతే 20 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు 5 సంచులు మాత్రమే ఇస్తామంటున్నారు. ఏం చేసుకోవాలి మేము? ఒక సంచి తీసుకొని ఏం చేసుకోవడానికి కాదు, చేయని కూడా సరిపడదంత చల్లుకోవడానికి రాదు, మాకు దిగుబడి రాదు, ఏం రాదు.